పహల్గాం ఉగ్రదాడి ఘటనపై క్రీడాలోకం స్పందించింది. ఇలాంటి సమయంలోనే భారతీయులంతా ఒక్కటిగా ఉండాలని కొందరు క్రికెటర్లు పోస్టులు పెట్టారు. సోషల్ మీడియా వేదికగా స్పందించారు. బాధిత కుటుంబాల కోసం అందరం అండగా నిలుద్దామని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అన్నారు. ఎవరైతే దురాఘాతానికి బాధ్యులో వారు తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించాడు. తప్పకుండా భారత్ స్ట్రైక్ అవుతుందన్నాడు. పహల్గాంలో ఉగ్రదాడి ఘటన తనను తీవ్రంగా బాధించిందని టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అన్నాడు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేశాడు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించాడు. బాధిత కుటుంబాలు బలంగా కోలుకోవాలన్నాడు. బాధితులందరికీ న్యాయం జరగాలని కోరుకుంటున్నానని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. పహల్గాం ఘటనపై యువరాజ్ సింగ్ కూడా స్పందించాడు. ఘటన గురించి తెలియగానే దిగ్భ్రాంతికి గురయ్యానన్నాడు. పర్యాటకులపై దాడి అత్యంత దారుణమన్నాడు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపాడు. ఇలాంటప్పుడే భారతీయులంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చాడు. మానవత్వాన్ని ప్రదర్శించాలన్నాడు. భారత జట్టు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా స్పందించాడు. పహల్గాం ఘటన తనను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నాడు. ఉగ్రదాడికి గురైన బాధితుల గురించే తన ఆలోచన అన్నాడు. బాధిత కుటుంబాలకు మద్దతుగా నిలవాలన్నాడు. పహల్గాం దాడి ఘటన తనను తీవ్రంగా బాధించిందని మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ అన్నాడు. పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమైన విషయమన్నాడు. బాధిత కుటుంబాలకు సపోర్టుగా నిలబడాలన్నాడు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిద్దామంటూ పోస్ట్ పెట్టాడు. పహల్గాం ఉగ్రదాడి ఘటన గురించి తెలియగానే హృదయం ముక్కలైందని, దేశంలో హింసకు తావులేదంటూ కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ స్పందించారు. పహల్గాం ఘటన హృదయ విదారకంగా ఉందని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. కొద్ది రోజుల క్రితం తాను అక్కడే ఉండి వచ్చానన్నాడు. అమాయకులు జీవితాలను కోల్పోయారన్నాడు. పహల్గాం ఘటనపై సిరాజ్ షమీ కూడా స్పందించారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. హింస త్వరలోనే ఆగిపోతుందని, దోషులకు కఠిన శిక్ష పడుతుందని ఆశిస్తున్నామని అన్నారు. ఉగ్రదాడి ఘటన పిరికి పందుల చర్య అని, కష్ట సమయాన్ని అధిగమించడానికి బాధిత కుటుంబాలకు బలం చేకూరాలని క్రీడాభిమానులు కూడా పోస్టులు పెడుతున్నారు. మతం పేరుతో అమాయకులను టార్గెట్ చేసి చంపడం పూర్తిగా తప్పంటున్నారు.